వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. దాడికి ప్రతిదాడి ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరోచితంగా విరుచుకుపడుతున్న తీరు ప్రతి ఒక్కరం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకప్పుడు వార్ అనేటప్పటికీ డే లైట్లో అయ్యేది, కానీ ఇప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా భారత సాయుధ దళాలు ఏ స్థాయిలో వాళ్ళు పోరాటం కొనసాగిస్తున్నారో, భారత పౌరులను ఎలా సంరక్షిస్తున్నారో మనం గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. పెహల్గాం దాడి తర్వాత ఇలాంటి ఒక ఉత్కంఠభరితమైనటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి అని కూడా ఎవరు ఊహించి ఉండరు. కానీ గో అండ్ టెల్ టు మోడీ అన్న తర్వాత ఉగ్రవాదులు ఏదైతే మన భారతీయ మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్న సిచ్యువేషన్ని కూడా క్రూరత్వంతో వాళ్ళు చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట ప్రైమ్ మినిస్టర్ మోడీ సీరియస్గా తీసుకున్నారు. భారత సైన్యాన్ని సిద్ధం చేశారు. ఎలాంటి సిచ్యువేషన్లోనైనా యుద్ధానికి సిద్ధంగా మనం ఉండాలి, లోడెడ్ గన్స్ లాగా అని చెప్తున్నటువంటి మోటివేషన్ స్టేట్మెంట్స్ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో అలానే పబ్లిక్ కూడా చాలా వరకు అవేర్నెస్ కల్పించే విధంగా సేఫ్టీ డ్రిల్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని ఒక ప్రిపరేషన్లోనికి తీసుకెళ్ళినటువంటి సందర్భాలు. అయితే సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఈ పెహల్గాం దాడి తర్వాత భారత సైన్యం బోర్డర్లో ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి సేవల గురించి కావచ్చు, వాళ్ళు తిండి తిప్పలు మాని లేకపోతే అహర్నిశలు పనిచేస్తున్నటువంటి సర్వీసెస్కి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఒక రకమైన భావోద్వేగానికి గురవుతున్నారు. మనం ఇంత హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నామంటే ఎంతో దేశభక్తితో అక్కడ సేవ చేయడానికి వెళ్ళిన వాళ్ళు కనీసం కడుపు నిండా కూడా తినలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రోజుల తరబడి వాళ్ళు ఎలాంటి ప్రిపరేషన్తో వెళ్తారు, ఇప్పుడు వార్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ సర్వీస్ చేసి వచ్చినటువంటి మాజీ సైనికులు దుర్గారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, విశాఖపట్నం నుంచి, పెదవాల్తేరు నుంచి. సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఏదో వార్ జరుగుతోంది మనం ఇంట్లో కూర్చుని టీవీలో చూస్తున్నామని కాదు, కానీ సైనికులు అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఒకవేళ వార్కి సిద్ధపడాలి అంటే గనుక వాళ్ళు ఎలాంటి ప్రిపరేషన్తో, ఇవి మిసైల్స్కి సంబంధించి, ఎక్విప్మెంట్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి మనకు పూర్తి అవగాహన లేకపోవచ్చు, కానీ ఫస్ట్ వాళ్ళ మనుగడ సాధించాలంటే వాళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు అనే విషయం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దుర్గారెడ్డి గారు, సోషల్ మీడియాలో చాలా పోస్టులు చూస్తున్నాం. ఒక జవాన్ అయితే ఇంత బాక్స్లో ఒక రోటీ ఏదో అందులో ఒక కర్రీ లాంటిది ఉంటే దాన్ని డిప్ చేసుకొని తింటున్నారు. ఆయనకి మధ్యలో దాహం వేసినట్టుంది. అక్కడ రాళ్ళ మధ్యలో కొంచెం వాటర్ కంటెంట్ లాంటిది ఉంటే ఆ పక్కన ఒక టిష్యూ పేపర్ తీసి దాన్ని అది డ్రాప్స్ వేసుకుంటున్నారు. అది మనం ఊహించగలుగుతామా అసలు? నేటి యువతకి నిజంగా ఏం తెలియదు మేడం, నిజం చెప్తున్నాను. అవన్నీ వాస్తవాలే, ఏదో టీవీ షూట్స్ కోసం లేదంటే ఎవరికో చూపించడానికో చేసింది కాదు. నేను లైవ్లో సర్వీస్ చేశాను, రాజస్థాన్లో సర్వీస్ చేశాను, జేఎండ్కేలో లే లదాఖ్లో సర్వీస్ చేశాను. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ముందు రాజస్థాన్ విషయం చెప్పేస్తాను. అక్కడ మీకు దూరం నుంచి నీరు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది, చూస్తే మీకు నీళ్ళు ఉండవు. ఒక్కసారి క్యాంప్కి మూవ్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడున్నాం, సెంటర్ పాయింట్కి వెళ్ళాక మనం ఎక్కడున్నామో తెలియదు, ఎటు రోడ్డో తెలియదు. అలాంటి పరిస్థితులు అక్కడ లోకల్లో ఒంటె వాళ్ళు ఎవరైతే ఉంటారో వెహికల్స్ ఆ వాళ్ళ మీద డిపెండెంట్ అయ్యేవారు. వాళ్ళు కూడా మరి వాళ్ళైనా ఏం చేస్తారు, ఎంతో దూరానికి వెళ్ళి అక్కడి నుంచి వాటర్ పట్టి తెచ్చేవారు. సో మాకు ఒక ఒంటి బండి ఎలా బేరవాడి కొనుక్కొని ఆ నీళ్ళు మళ్ళీ ఎప్పుడు ఒంటి బండి వస్తుందో ఆ రూట్లో క్రాస్ అవ్వాలి. ఇప్పుడు మనం వెళ్ళి ఒంటి నీళ్ళు బేరవాడలేం కదా, ఆ రూట్లో క్రాస్ అయితే మళ్ళీ పిలుచుకొచ్చి నింపే పరిస్థితి. ఒక 20 లీటర్స్ క్యాను పెర్ హెడ్ 3 డేస్కి ఇచ్చేవారు. ఒక 20 లీటర్లు మీరు ఆ 20 నీళ్ళతో మీ వంటే వండుకుంటారా, మీరు బ్రష్ చేస్తారా, మీ కాలకృత్యాలు తీర్చుకుంటారా, లేదా మీరు మండు టెండలో నీళ్లు దాహం తీర్చుకుంటారా అనేది మీరే ఊహించండి. ఇప్పుడు నేటి యువతకి ఏంటంటే వాళ్ళకి తెలియదు అక్కడ ఆర్మీ ఏంటి ఏమో తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆర్మీ ఎందుకులే సాఫ్ట్వేర్ వైపు వెళ్ళిపోదాం, ఏదో ఉద్యోగాలు జీతాలు ఎక్కువ ఉంటాయి. కొంతమంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ ప్రిపరేషన్ ఆర్మీ కోసం ఎవరిని పంపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వార్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరిని ఆర్మీ అని ఏదో గుర్తిస్తున్నారు, సెల్యూట్లు ఏవో కొడుతున్నారు. కానీ యాక్చువల్గా అయితే ఆర్మీ వాళ్ళని ఒక యంత్రంలాగే వాడుకోవడం నేను చూసాను, అనుభవించాను కూడా. ఏదో క్యాంటీన్ సామాన్లు ఇవ్వడానికనో లేదా ఇంకేదో వాట్ ఎవర్ వాళ్ళకి దొరుకుతాయి సామాన్లు క్యాంటీన్లో కొద్దిగా ట్యాక్స్ తక్కువ మీద అలాగే చూస్తారు తప్ప ఇప్పుడు మళ్ళీ గుర్తిస్తున్నారు. యాక్చువల్గా నేను సర్వీస్ ఉన్నప్పుడు రిజర్వేషన్ దొరికేది కాదు మాకు. నా మ్యారేజ్ కోసం 2005లో మ్యారేజ్ అయింది. అప్లికేషన్ ఇప్పటికీ కూడా భద్రంగా ఉంది.
10 days లీవ్ వచ్చాను నేను, ఓన్లీ 10 days. అప్పుడు ఓపీ పరాక్రమ్ మూవ్మెంట్లో ఇందిరా మూవ్మెంట్ అవుతుంది, ఇందిరా మూవ్మెంట్లో ఆఫీసర్స్ అందరికీ కూడా అప్పటికే లీవ్ శాంక్షన్ అయింది. 1 month శాంక్షన్ అయింది. ఎలా అంటే 10 days ఇచ్చారు నాకు. 10 days వచ్చాను. వచ్చాక లాస్ట్ మూమెంట్లో కొద్దిగా వాళ్ళు కనికరించి సరే అక్కడ నువ్వు డైరెక్ట్గా నువ్వు ఫీల్డ్లో రిపోర్ట్ చేయని చెప్పి కొద్దిగా ఎక్సెస్ చేశారు లీవ్. సో అలాంటి పరిస్థితి మేము ఫేస్ చేసాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, పెహల్గాం దాడి తర్వాత మనం చూసాం, ప్రతి ఒక్కరూ ఆ మహిళలు రోధించిన తీరు, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తారు మోడీ గారు అని నమ్మినటువంటి బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో, అటు మన వైజాగ్లో చంద్రమౌళి గారి వైఫ్ కావచ్చు, లేకపోతే నెల్లూరు కావలి నుంచి మధుసూదన్ గారి వైఫ్, ఆ బాబు, ఆమె మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా, ఈ దాడి మొదలైన, ఈ ఆపరేషన్ సింధూర్ మొదలైన తర్వాత కూడా ఫస్ట్ మీడియా ముందుకు వచ్చి ఆమె థ్యాంక్స్ టు ప్రైమ్ మినిస్టర్ అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక కుటుంబ సభ్యుల్లో ఒకరికి బాధేస్తే మిగతా వాళ్ళు ఆ పెయిన్ ఎలా షేర్ చేసుకుంటారో, ఒక భారతీయ మహిళకు జరిగిన అన్యాయాన్ని ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ఆ స్థాయిలో తీసుకోవడం మనం చూస్తున్నాం. దీనికి ఇంత సైలెంట్గా వీళ్ళు ఎప్పుడు ప్రిపేర్ అయిపోయారు, ఎప్పుడు ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసేశారు, తెల్లవారినాక మనం న్యూస్ చూస్తే కానీ మనకు అర్థం కాని పరిస్థితి. అంటే ఇంత వ్యూహాత్మకంగా ఉంటుంది. 100% మేడం. మీరు భారతదేశం యొక్క ఇంటెలిజెన్స్ని, భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలని, ఆర్మీని తక్కువ అంచనా వేశారు. ఇప్పుడు ఆ తక్కువ అంచనా వేసే స్థితిలో ఎవరైనా వాళ్ళు ఊహకు అందనట్టుగా మనం దీటైన సమాధానం మన కేంద్ర ప్రధానమంత్రి గారు, తర్వాత మన ఆర్మీ ఇచ్చింది. వాళ్ళు ఇప్పుడు అర్థమైపోయింది అందరికీ కూడా. అప్పట్లో 94 సంగతి చెప్తున్నాను, కేవలం ల్యాండ్ లైన్ ఫోను అక్కడ డిఫెన్స్ ఏరియాలో ఉండేవి, ఇక్కడ కూడా ల్యాండ్ లైన్ ఉండేవి. ఇక్కడ ల్యాండ్ లైన్ కూడా ఎవరో మోతుబారి ఇంట్లో ఉండేవి. మనం ఫోన్ చేస్తే సార్ మీరు సో అండ్ సో వాళ్ళ అబ్బాయినండి, మా నాన్నగారిని పిల్లండి, వాళ్ళకి మా నాన్నగారికి కొంచెం లైసెన్స్ బాగుంటే పిలుస్తారు, లేకపోతే లేదు మీ ఇంట్లో ఎవరని చెప్పేసి ఆ పరిస్థితి నుంచి, అంటే కేవలం ఫోన్లు సమకూర్చుకోలేని పరిస్థితి నుంచి యుద్ధ ట్యాంకులు. అప్పుడు మన గోవా చీఫ్ మినిస్టర్గా ఉన్న మన ఆయన ఇప్పుడు చూడండి, ఆయన కొనబట్టే కదా S-400 కొనబట్టే కదా అప్పుడు రక్షణ మంత్రిగా ఉండేవారు. అవే ఇప్పుడు ఆయుధాలు మనకు ఉపయోగపడ్డాయి. ప్రతిపక్షాలు ఎవరివండి ఏవండి వాళ్ళు విమర్శించడం కామన్, వాళ్ళ రాజకీయ ఓట్ల కోసం ఏవో విమర్శిస్తారు, చేయట్లేదు. ఇప్పుడు మాత్రం అందరూ వన్ స్టాండ్ అయిపోయారు, వన్ స్టాండ్ మాట్లాడుకుంటున్నారు, S-400 కోసం మాట్లాడుతున్నారు. అప్పుడు ఏమన్నారు, ఇవన్నీ ఏదో దేనికైనా గోటాలా జరిగిపోయింది, ఆ గోటాలా జరిగిపోయింది, ఈ గోటలా జరిగిపోయింది. ఇప్పుడు ఆ క్షిపణి కానీ అడ్డుకున్న క్షిపణి కానీ లేకపోతే మన పరిస్థితి ఏమింటది? సో అందుకనే దాంతోడు పాక్ వాళ్ళు ఇప్పుడు డ్రోన్ సిస్టమ్, డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నారు. సో ఇంత సమర్థవంతంగా మనం S-400 ముందు పెట్టి ఇమ్మీడియట్గా తిప్పగొడుతున్నామంటే 100% దాని భారత యొక్క సుదర్శన చక్ర భారతదేశం యొక్క గొప్పతనం అండి. ముందు చూపుతో మనం కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ గారు చేస్తున్నారో అవన్నీ ముందు చూపుతో చేస్తున్నారు. మీరు ప్రతి చర్య కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోడీ గారు ప్రతి చర్యని గమనించండి. అప్పట్లో వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఎందుకు డిమోటివేషన్ చేశారు, డబ్బులు ఎందుకు, మనకి క్యాష్ 500 నోట్లు 1000 రూపాయల నోట్లు క్యాన్సిల్ చేశారు. అందరూ విమర్శించారు, ఎందుకంటే మేము ఎంత లైన్లో నించోవాలి, ఏంటిది చేయాల్సిన వాళ్ళకి నాలెడ్జ్ లేక. ఎక్కడైతే పీఓకేలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మన కరెన్సీ దొంగ నోట్లు ముద్రించేసి చాలామంది చేసుకుని ఆ డబ్బులతో వాళ్ళు పోషించి డూప్లికేట్ నోట్లు చాలా వచ్చాయి. అవన్నీ ఎప్పుడైతే నైట్ రేపటి నుంచి ఇంకా పాత నోట్లు చల్లవు అనగా ర్యాపిడ్ యాక్షన్, అలాంటి డెసిషన్ తీసుకున్న నాయకుడు మన దేశంలో ఉండడం మనకు నిజంగా గర్వకారణం. ఆయనకి మనస్ఫూర్తిగా నేను సెల్యూట్ చేస్తున్నాను. ఇంకో ప్లస్ పాయింట్ మనకి ఏంటంటే ఆయనతో ఉన్న టీంని ఒక్కసారి మీరు చూడండి, ఒక్కొక్కరు సింహంలా ఉంటారు. అజిత్ దోవల్ గారు అయితేనేమి, రాజ్నాథ్ సింగ్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా మంచి డెసిషన్, సరైన టీం. ఆయన వెనకాల ఉన్న టీం కూడా. ఎందుకు మన 2 మహిళలు వెళ్ళి వాళ్ళకి జవాబు చెప్పొచ్చారంటే, 2 మహిళలు ముందు పెట్టి కొట్టారంటే మీరు ఆలోచించుకోండి. మీకు మహిళలే మీకు అంత ధీటుగా సమాధానం ఇచ్చారంటే, కొద్ది కేసాలను పౌరుషంగా ఉన్న వెళ్ళి అధికారులు కానీ వెళ్ళుంటే తొక్కతి ఇంకా ఈరోజు క్లోజ్ అయిపోయింది వారు. వాళ్ళు చిన్న జలకిస్తేనే వాళ్ళకి అంతా అక్కడ తడిచిపోయింది. పాకిస్తాన్కి నిరంతరం కత్తి మీద సాములానే ఉంటుంది ఫోర్స్ యొక్క డ్యూటీ. కానీ ఇక్కడ ప్రిపరేషన్, ఒక వార్ ఇంకా జరిగితే కనుక మనం ఎట్లా ఉండాలి, లోడెడ్ గన్స్ లెక్క, ఇలాంటి ఆత్మస్థైర్యం కానీ వాళ్ళని మానసికంగా మెంటలీ ఎలా ప్రిపేర్ చేస్తారు? ఎప్పటికప్పుడు ట్రైనింగ్లో మనకి ఇదేనండి వీరత్వం నేర్పుతారు.
అదే మరి డిఫెన్స్ ట్రైనింగ్ అంటే, ఎందుకంటే ప్రతి అవుటర్ కంట్రీస్లో చూడండి, ప్రతి దేశంలో కూడా కంపల్సరీ 3 years లేదా 5 years మినిమం సర్వీస్ మీరు డిఫెన్స్ కోసం చేస్తేనే ఫర్దర్ సివిల్ జాబ్స్కైనా దేనికైనా అర్హులు అని చెప్పి ప్రతి రాజ్యాల్లో ఉంది. వేరే ఇండియాలో లేదు. అది కూడా ఇక్కడ పెట్టాలి. అది అగ్నివీర్ రూపంలో తీసుకొచ్చారు, అది సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడు రాంగ్ ట్రాక్లోకి వెళ్తారు, యువతే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు బాగుపడాలన్నా లేదా దేశం బాగుపడాలన్నా వాళ్ళే ముఖ్యం, వాళ్ళు బాగుపడాలన్నా ఆ ఏజే ముఖ్యం, ఆ టీనేజ్ ముఖ్యం. ఆ ఏజ్లో డిసిప్లిన్ వచ్చారనుకోండి ఇంకా లైఫ్ లాంగ్ డిసిప్లిన్లో ఉంటారు. సో అందుకని యువతకు కూడా అందరికీ కూడా చెప్తున్నాం, ముందు మీరు ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండొద్దు చూడొద్దు అని ఎవరికి చెప్పను యువతకి. ఇంకా అందులో లేకపోతే మళ్ళీ వెనకబడిపోతారు. ఉండాలి, ఎంత నేర్చుకోవాలి అంత నేర్చుకోవాలి. ఫిజికల్ ఫిట్నెస్ కంపల్సరీ రావాలి. ప్రతి ఒక్క కుర్రోడు కూడా, ప్రతి యువత కూడా నేను సిద్ధం అన్నట్టు ఉండాలి. అంతేగాని మొన్న చూశాను కొంతమంది కుర్రోళ్ళు, మేము చిన్న ర్యాలీ చేసి అక్కడ కొంతమంది కుర్రోళ్ళు కలిశారు పిఎల్ చెప్పకలు, మాతో జాయిన్ అవ్వండి అంటే అలా అంకుల్ మీరు చేయండి అంకుల్ అనేసారు. అంటే బాధ అనిపించింది, వీళ్ళు ఏంటి వెనకడుగు వేస్తున్నారు అని. అంటే ఈరోజు దుర్గారెడ్డి గారు ఒక సినిమాలో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఆర్మీలో వంట గరిట పట్టుకున్న ప్రతి ఓడు కూడా అవసరానికి గన్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. 100%. చూడండి రాజస్థాన్ షూటింగ్ సందేశ్ అందులో ఒక పక్క గరిట తిప్పుతుంటే పక్కన గన్ ఉంటుంది. మీరు చూసారా బోర్డర్ సినిమా చూడండి, అందులో ఈ సినిమా మొత్తం సీన్ అంతా చూపించారు. అయితే సినిమాల్లో చూసింది బయట ఒకటి వేరే ఏం కాదు, ఏదైతే జరుగుతుందో కొంత హింట్ సినిమా వాళ్ళకి ఉంటుంది కదా, సినిమా దాన్ని బేస్ చేసుకొని తీస్తారు. ఇది 100% ఆర్మీలో ఏ ట్రేడ్ అయినా సరే ఆ ట్రేడ్ వరకు చెయ్యాలి. ఆ ఏదైతే మీకు XYZ ట్రేడ్ ఇచ్చారో అది చేస్తూనే యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. అలా అంటేనే మేము సోల్జర్స్. అమ్మో నేను నీ ట్రేడ్లో జాయిన్ అయ్యాను కదా, నేను ఈ ట్రేడ్లో చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీడియా ఉన్నారు, మాకు నేను రిపోర్టర్ కానీ అనలేము. ఒకసారి డిఫెన్స్ లేకపోతే మీ పీస్ వర్క్లో మీ పని మీరు చేయాలి. వేరాజ్ గవర్నమెంట్ దేశానికి మనకి అవసరం అయిందన్నప్పుడు గన్ పట్టుకోవాల్సిందే. అందులో నేను భోజనం చేయలేదు సార్, నాకు ఆకలి వేస్తుంది అలా ఉండదు. మీ ఆకలి అంటే గుర్తొచ్చింది సార్, ఇదే సోషల్ మీడియా మనకి చాలా నాలెడ్జ్ ఇస్తుంది. కొన్ని ఎమోషనల్ వీడియో చూడకూడనే కూడా కంటపడుతున్నాయి. అందులో అసలు ఏం తీసుకెళ్తారు అంటే ఈ యుద్ధం రావచ్చు రాకపోవచ్చు, కానీ ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితులను ఫేస్ చేయాలన్నా కూడా చాలా ఎఫెక్టివ్గా ఉండాలి, స్ట్రెంగ్గా ఉండాలి. కానీ ఇంత బాక్స్లో ఒక్క రోటీ ఇట్లా చూస్తున్నాము అంటే మనకు తెలియదు కాబట్టి కడుపు నిండా తినలేని పరిస్థితిలో ఆర్మీ వాళ్ళు ఉంటున్నారా అని బాధపడుతున్నాం. అది పక్కన పెడితే ఇప్పుడు ఒక 10 రోజులకో 15 రోజులకో 5 రోజులకో ఇట్లాంటి ప్రిపరేషన్తో వెళ్ళినప్పుడు ఏం క్యారీ చేస్తారు తినడానికి? 3 days వరకు మీకు మూవ్మెంట్ అయినంటనే వాళ్ళకి ఆర్డర్స్ వచ్చేస్తాయి. బాగా రెడీ అయిపోయింది. ఆల్రెడీ మూవ్మెంట్ చూసారు కదా మీరు. చాలామంది అడుగుతున్నారు, మనకి 22న అయితే లాస్ట్ మంత్ April 22 అయితే 7th May వరకు ఎందుకు వెయిట్ చేస్తారని సోకాల్ లీడర్స్ కొంతమంది డిబేట్స్ అంటున్నారు. ఇప్పుడు యుద్ధం అంటే వెళ్ళిపోవడం కాదు, వాళ్ళకి తెలుసు ఎంత ప్లానింగ్ అవసరం, ఎంత వ్యూహం అవసరం. మీరు ఒకటి చూసారో చూడలేదో, ఫస్ట్ అటాక్ మనది సింధూరం పేరుతో అటాక్ అయినప్పుడు కేవలం ఉగ్రవాదులనే టార్గెట్ చేసాం. కేవలం ఉగ్రవాదులే. మన గవర్నమెంట్ కానీ మన ప్రభుత్వం కానీ మన ఆర్మీ ఫోర్సెస్ కానీ సామాన్యులకి వాళ్ళు పాకిస్తాన్ పౌరులైనా అగైనెస్ట్ టెర్రరిజం ఓన్లీ. అగైన్ ఐఎమ్ చెప్తున్నాను, కేవలం ఈ యుద్ధం టెర్రరిస్టులతోటే, మతంతో కాదు, దేశంతో కాదు, టెర్రరిస్టులతోటే. కాకపోతే ఆ టెర్రరిస్టులకి ఒక దేశం ఆర్థిక సాయంగా ఒత్తాసు పలుకుతుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు నిన్న ఎవరైతే ముస్కరులు చనిపోయారో వాళ్ళు వెనకాల ఆ దేశం వెళ్ళి డిఫెన్స్ వాళ్ళు వెళ్ళి సపోర్ట్ చేయడం ఏంటంటే జెండా కప్పడం, అది రాంగా కదా? ప్రపంచ మీడియా చూస్తుందా చూడలేదా? ఇవన్నీ తెలుస్తున్నా కూడా, అందరికీ తెలిసినా కూడా మళ్ళీ మాకు ఉగ్రవాదకు సంబంధం లేదంటే ఎవరు నమ్ముతారు? యుఎన్ అబ్జర్వ్ చేస్తున్నా, అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. మనం చేతులు కట్టుకొని ఇంకా శాంతియుతం అంటే గనక ఇంకా లాస్ అయిపోవాల్సి వస్తుంది, ఇంకా లాస్ అవుతుంది. ఇప్పుడు సార్ ఇప్పటికే మనం కాశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని చూడలేకపోతున్నాము అని చెప్పడానికి పహల్గామ్ దాడి 100%. ఇప్పుడు ఏంటంటే మెయిన్ అక్కడ లోకలీర్స్కి మన మోడీ గారు వచ్చిన తర్వాత చాలా ఫెసిలిటీస్ చేశారు. 370 ఆర్టికల్ తీసిన తర్వాత తీయాలి కూడా. అక్కడ తీయడం వల్ల కొంత స్వతంత్ర భద్రత పోయి జనావాసులు అందరిలో కలిసినప్పుడు అక్కడ టూరిజం కూడా పెరిగింది. కానీ ఇంకా అక్కడ బార్డర్లో ఉన్న ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయంటే వాళ్ళు ఉనికిని కాపాడుకోవడం కోసం. అంటే ఇప్పుడు అందరూ మర్చిపోయారు అనుకోండి, ఏదో ఒక ఈవెంట్ చేస్తానే కదా గుర్తొస్తుంది. వాళ్ళ ఈవెంట్లు ఇంకేం ఉండవు, వాళ్ళ ఈవెంట్లు చంపడమే, అమాయకులు చంపడం, డిఫెన్స్ వాళ్ళు చంపడం. డిఫెన్స్ వాళ్ళ దగ్గరికి రాలేరు, ఎందుకంటే డిఫెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు వీళ్ళు దొరికారు, వాళ్ళకి అమాయకులు దొరికారు. వాళ్ళ ఉనికిని కాపాడడం కోసం మాత్రమే ఇలాంటి పిరికిపని చర్యలు చేశారు. దానికి దీటైన సమాధానం 2 మహిళలు
ఇద్దరు మహిళలు, ఒక సిక్ మహిళ, ఒక ముస్లిం మహిళ. మహిళలతోనే కొట్టించాడు. ఈ సింధూరాన్ని సింధూరంతోనే వాళ్ళ సింధూరం తీయించాడు. ఇది ఇప్పుడు ఎందుకు మళ్ళీ జరిగిందంటే వాళ్ళు రీఅటాక్ మనకి ఆ బోర్డర్ ఏరియాలో సామాన్య ప్రజలు చంపారు కాబట్టి మళ్ళీ వేశారు కాబట్టి మరి వీళ్ళు వెనకాలేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ మన త్రివిధ దళాల మోటో ఏంటి? సామాన్యులకు మేము హాని చెయ్యము, మీరు చేస్తే మేము ఊరుకోం. ఆ రోజులు పోయాయి. ఇక్కడ ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించండి అనే నాయకుల రోజులు పోయాయి. ఇంకా ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించండి, నేను శాంతియుతంగానే అంతా సాధించాను అని ఎవరైనా అంటే అప్పుడు గతంలో మనకి నేర్పించింది అలాగే, పుస్తకాల్లో రాసింది అలాగే, శాంతియుతంగా అంతా సాధించాం. కానీ బ్యాక్గ్రౌండ్లో మరి చాలామంది అమరవీరులు, ఎంతోమంది స్వతంత్ర యోధులతో ప్రాణాలపై వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ ప్రాణాలు ఉత్తున ఎందుకు తీస్తారా? తీయలేదు. వాళ్ళు పోరాటం చేశారు. వాళ్ళందరూ సమైక్యంగా పోరాటం చేశాక ఎవరికో ఒకరికి క్రెడిట్ ఇవ్వాలి. కాబట్టి అప్పుడున్న గవర్నమెంట్ ఎవరికో అంటే ఈ ముందు నడిపే వ్యక్తి ఉంటారు కాబట్టి వాళ్ళ పేరు అలాగా హైలైట్ చేసుకొచ్చి పుస్తకాల్లో రాశారు. అదే మనం తెలియని యువతకి అదే కదా. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్కి లీడ్ చేసిన క్యాడర్ ఆఫీసర్స్ ఎవరైనా కావచ్చు, కానీ ఈ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు, ఈవెన్ మీరు చెప్పారు ఆర్మీలో పనిచేసిన వంట వ్యక్తి కూడా గన్ పట్టిన వాళ్ళకు కూడా క్రెడిట్ వెళ్తుంది 100%. ఇప్పుడు అక్కడ ఉన్న బెటాలియన్ ఎంతమంది ఉన్నారో అందరికీ క్రెడిట్ గోస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కోల్పోయాం ఇప్పుడు ఈ వార్లో కోల్పోయాం. రెగ్యులర్గా జేఎండ్కే బోర్డర్ అవ్వండి, ఆ బోర్డర్ అవ్వండి, రెగ్యులర్గా ఏదో ఒక ఇన్సిడెంట్ అవుతూనే ఉంటుంది. అవన్నీ బయటికి రావు, మీడియాకి చెప్పరు, ఎందుకంటే క్యాజువాలిటీస్ అవుతుంటాయి, కామన్ అది. ఇప్పుడు ఇంత పెద్ద పహల్గామా ఎంత పెద్ద ఘటన అయింది, సివిలియన్స్ అటాక్ చేశారు కాబట్టి అవుతుంది. డిఫెన్స్ జీవితం అంటే మేము ఫేస్ చేసాం. ఎన్ని ఫేస్ చేస్తున్నా కూడా రిజర్వేషన్ లేకుండా ఒకప్పుడు, ఇప్పుడు కూడా రిజర్వేషన్ ఉండట్లేదండి. బాత్రూమ్ స్లీపర్ క్లాస్, ఇప్పుడు స్లీపర్ ఏసీ కోచ్లు ఇప్పుడు పెరిగాయి. అప్పుడు అన్ని స్లీపర్ కోచ్లు ఎక్కువ ఉండేవి. ఏసీలో వెళ్తున్నారంటే కోటీశ్వర్లు వాళ్ళు. ఆ స్లీపర్ కోచ్లో పక్కన బాత్రూమ్ దగ్గర కూర్చొని జర్నీ చేసిన రోజులు నేను మర్చిపోలేను. మా వైఫ్ ప్రెగ్నెంట్, మేము అక్కడ అలహాబాద్లో ఉండేటప్పుడు ఉండేవాడిని. వస్తే అప్పుడు రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వలేదు, వెయిటింగ్ లిస్టే. అక్కడ బాత్రూమ్ దగ్గర ఒక 10 hours జర్నీ అయిన తర్వాత అక్కడ సైడ్ 72 అప్పర్ బర్త్ లోవర్ బర్త్ చూసి మిస్సెస్కి సీట్ కాల్ దగ్గర కూర్చోమ్మను అన్నాడు. 12 hours జర్నీ అయ్యాక రిమైనింగ్ జర్నీ నేను కంటిన్యూస్ వనజయంతి ఎక్స్ప్రెస్ బాత్రూమ్ దగ్గర కూర్చొనే వచ్చాను. అలా సూట్ కేసు మీద కూర్చొనే వచ్చాను. అప్పుడు మేము కూర్చొని జర్నీ చేసేటప్పుడు ఆల్మోస్ట్ తెలిసిపోద్ది అందరికీ, డిఫెన్స్ వాళ్ళని కటింగ్గా చూసి తెలిసిపోద్ది. అయినా సరే జాలిపడేవారు ఏం కాదు. అంటే వాళ్ళు టికెట్లో ఏదో చూస్తారు అంత, అక్కడే వాష్ చేస్తారు, అక్కడే మా మీద నీళ్ళు దులిపి వెళ్ళిపోయేవారు. అండ్ మాకంటే బాధగా అనిపించింది, ఏంటి డిఫెన్స్కి ఇంతైనా రెస్పెక్ట్ అని. కానీ ఏం చేస్తాం, ఏం చేయాలి, రిజర్వేషన్ లేదు. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఓకే జై జవాన్. ఇప్పుడు అక్కడ జవాన్లు మీకు కాపు కాయబట్టి, జవాన్లు ధైర్యంగా తమ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేయబట్టి, అట్ ద ఏజ్ ఆఫ్ 17 I was enrolled in the army. 17 years I did there. So ఒరిజినల్ ఎంగేజ్ వాట్ వీ హ్యావ్ టు ఎంజాయ్. 17 ఏళ్ళు కుర్రాడు, 20 ఏళ్ళు కుర్రాడు ఎంజాయ్ చేయాల్సిన వయసు అంతా మేము అక్కడ కనిపిస్తాం. 35 అంటే మిడిల్ ఏజే, మీకు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా 35 రిటైర్ అయ్యొచ్చు. 35 తర్వాత మళ్ళీ రీఎంప్లాయ్ కోసం ఏదో పని చేయాలి, ఎక్కడో ఎత్తుక్కోవాలి, మళ్ళీ ఏదో అదే లక్. 42 ఎగ్జామ్స్ రాశాక నాకు మళ్ళీ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అంటే కంటిన్యూ ఈ కాంపిటీషన్ తట్టుకొని రాయాలి. ఒక రకమైన ఆవేదన కనపడుతోంది మీరు, అంటే ఇలాంటి అప్పుడు మన అందరికీ దేశభక్తి ఉప్పొంగుతుంది, జవాన్ల సర్వీస్ ని సెల్యూట్ చేస్తాం, అన్ని చేస్తాం. కానీ రెగ్యులర్ గా కూడా మనం ఇంత కంఫర్ట్ గా, ఇంత హ్యాపీయెస్ట్ గా ఉండగలుగుతున్నామంటే బిహైండ్ ద సోల్జర్స్ 100%. దుర్గారెడ్డి గారు ఇంకొక మాట, ఈరోజు అంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూసిన తర్వాత ఉగ్ర స్థావరాలను మన సాయుధ దళాలు మట్టుబెట్టాయి, పాక్ వ్యూహాల్ని స్ట్రాటజికల్గా మనం తిప్పికొడుతున్నాం. అందులో నెక్స్ట్ లెవెల్ ఇంకా భద్రతకి, అంటే పౌరుల భద్రతకి సంబంధించి కూడా ముందస్తుగానే కేంద్రం ఎంత అలర్ట్ చేస్తుందంటే డ్రిల్స్ నిర్వహించడం కావచ్చు, లేకపోతే ఈ డార్క్ లైట్ చూసాం కదా. సో మనం శత్రువులు కంట పడకుండా ఉండాలి అంటే మనం అసలు సివిలియన్స్ ఎట్లా తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న ప్రిపరేషన్ కూడా ఇచ్చింది. సో ఇందులో కూడా మనం సక్సెస్ అయినట్టు 100% సక్సెస్ అయ్యాం. 100% సక్సెస్ అయ్యాం. ఇప్పుడు అంటే యువత కూడా ఈ సోషల్ మీడియా అంతా చూస్తున్నారు. ఒకప్పుడు అంటే ఏం తెలియదులే, ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసేది కాదు. ఇప్పుడు గతంలో ఏంటంటే ఒకటి గత ప్రభుత్వాన్ని విమర్శించకుండా సోషల్ మీడియా కూడా లేదు. ఇప్పుడు క్షేమం చిట్టుకుమని తెలుస్తుంది. వాళ్ళకి కొంత గవర్నమెంట్ ద్వారా తెలుసుకుంటున్నారు, కొంత వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటున్నారు, ఎడ్యుకేటెడ్ అయ్యారు. అంటే
ఎవరైతే తప్పుదోవ పడుతున్నారో అందరినీ అలాగని కాదు, కొంతమంది సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు మన సోషల్ మీడియాలో అంతా సక్సెస్ అయినట్టే. చాలామంది కొంతమందిని ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనం చూసాను, మన ఏపీ కుర్రాడు గొర్రెల కాపరి కుర్రాడు IPS ఆఫీసర్ అయిన న్యూస్ కూడా చూసాం. వాళ్ళు చూస్తుంటే మాకే ఉత్సాహం వస్తుంది. అంతా వీళ్ళు కూడా ఎంత కష్టపడుతున్నారు అవుతుంది అంటే. అలాగే ప్రతి ఒక్కరూ కూడా రెస్పాన్సిబిలిటీగా తమ బాధ్యతగా, ఓకే మీరు దేశంకి వెళ్ళి సర్వీస్ చేసే మీకు అవకాశం దొరకలేదు, లేదా మీకు ఆ వ్యూలో లేరనుకోండి, సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ సరౌండింగ్స్ మీరు కాపాడండి. చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండి. ఓకే మేము ఎవరేమనుకుంటారు, ఎవరేమనుకోరు. మీరు ఒక మంచి పని చేస్తే ఆ రోజు చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ చూసి నవ్వచ్చు, లేదా మీ గ్రామం నీకెందుకు అనొచ్చు. కానీ అదే చేస్తూ పండి ఎస్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ గై, అప్పుడు మీకు ఆటోమేటిక్గా గుర్తింపు వస్తుంది. మీ చదువు ఆపక్కర్లేదు, కొద్దిగా సీరియస్నెస్ రావాలి. ప్రతిదీ జోక్స్ అంటే చాలా సంతోషంగా ఉండొద్దు అని చెప్పడం నా మోటో కాదు. భారతదేశంలో సైన్యంలో ఉన్న కుర్రోళ్ళందరూ కూడా యువతే. ఇప్పుడు ఏదే సాధిస్తుందో అందుకని యంగ్ సోల్జర్సే. ఇప్పుడు మన సత్యసాయి జిల్లా చనిపోయిన కుర్రాడు వయసు ఎంత ఉంటుంది? మురళి వెరీ యంగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 years he was on the border. ఈవెన్ మీరు చెప్తుంది చాలా గ్రేట్ వర్డ్స్. ఎందుకంటే మన సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు అంటే మనం చూడొచ్చు. సర్వీస్ అయిపోయిన వాళ్ళతో ఇట్లా ఇంటర్వ్యూస్ తీసి తర్వాత వాళ్ళు పడిన కష్టాలు చూపించడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చాలా యువత ఇంట్రెస్ట్గా దేశానికి సేవ చేయడం కోసం ఫోర్స్లోకి వెళ్తున్న వాళ్ళు కూడా సోషల్ మీడియాని చాలా చక్కగా వాడుతున్నారు. సార్ మేము ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతున్నాం, మీరు అక్కడ మీ టైంని వేస్ట్ చేయకండి అని వెరీ క్లియర్గా వాళ్ళు బ్యూటిఫుల్ మెసేజ్ ఇస్తున్నారు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ మైక్ పెట్టగానే అడిగిన ప్రశ్న కూడా అదే. ఒక వ్యక్తి అందులో ఒక రోటీ తింటూ వాటర్ లేకపోతే రాళ్ళ మధ్యలో ఊరిన నీటిని ఆయన తాగారు అంటే మేము ఇలాంటి కండిషన్లో మీకోసం పనిచేస్తున్నామని ఆయన చెప్పకనే చెప్తా ఉన్నారు. ఎస్ మేము అదే అంటున్నాం మేడం. అక్కడ చాలా కష్టాలు డిఫెన్స్లో. అంటే ఏదో ఇప్పుడు అందరూ ఏం చూస్తారంటే డిఫెన్స్ వాళ్ళకి ఏముందండి, 17 ఏళ్ళు చేస్తే పెన్షన్ వస్తుంది, తర్వాత వాళ్ళకి ఫ్రీ గ్రోసరీ క్యాంటీన్స్ ఉంటాయి, వాట్ ఎవర్ లిక్వర్ ఇస్తారు, వాళ్ళు ఎంజాయ్ జీవితాంతం. అలా కాదు. ఇవన్నీ కావాలి అంటే తమను తాను కోల్పోవాలి, దేశం కోసం సాక్రిఫైస్ చేయాలి. ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటుంది, సెలవు రాలేరు, మీకు సెలవు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతో ఆగిపోయావు. ఇది మ్యారేజ్ టైమింగ్, ఎంతో మంది పెళ్ళిళ్ళు ఫిక్స్ అయి ఉంటాయి, అయిపోతాయి. ఎంతో మంది ఇంట్లో ఏదో విషాదం జరుగుండొచ్చు, రాలేరు. ఎంతో మంది శుభకార్యాలు జరుగుతున్నారు, రాలేరు. రిజర్వేషన్స్ కూడా అయిపోయి ఉంటాయి. ఇంట్లో పరిస్థితులు పక్కన పెట్టండి సార్, చేసిన వాళ్ళనే సడన్ గా ఒకరిని కోల్పోతే ఆ బాండింగ్ కూడా వాళ్ళు కట్ చేసుకొని అక్కడ మళ్ళీ వర్క్ చేయాలి. మరి మేము అదే చెప్తున్నాం మేడం. నేను 2000 మీరు గూగుల్లో కొట్టండి, క్లౌడ్ బరస్ట్ అయింది 2008 4th August నైట్. 2008 ఆగస్టు 4వ తారీఖున అర్ధరాత్రి క్లౌడ్ బరస్ట్ అయింది లేదాక. అప్పుడు క్లౌడ్ బరస్ట్ అంటే పైనుంచి డ్రమ్ముతో నీళ్ళు వంపినట్టే 1 గంట పాటు కురిసింది వర్షం. డ్రమ్ముతో నీళ్ళు ఎలా ఉంది అలాగా క్లౌడ్ పగిలిపోయి, మేఘాలు పగిలాయి. మేము కొండల మీద ఉండేవాళ్ళం లేదాకలో. ఆ దాటికి 1500 మంది పైన సింధు నదిలో కొట్టుకుని వెళ్ళిపోయారు జవాన్లు. ఎవరైతే బంకర్స్లో ఉన్నారో బంకర్స్ అలా మూసుకుపోయాయి, పైనుంచి మట్టి బురద మూసింది, ఇంక బయటికి రాలేని పరిస్థితి. 3 days పోయాక నేను కూడా ఇందులో ఉండిపోతే, బ్యారక్లో ఉండిపోతే, అప్పుడు సిమెంట్ ఇల్లు కట్టారు. బయటికి తీయడానికి నన్ను కిటికీ ఎరగొట్టి బయటికి తీయాల్సి వచ్చింది. నేను పడుకునిపోయాను, తెలియదు నాకు. ఎరగొట్టి బయటకు వచ్చాక సో ఆ తర్వాత మనకు ఆ లోకల్ సపోర్ట్ తోటి డిఫెన్సే, అప్పుడు అంతా డిఫెన్సే. వాళ్ళకి వంటలు వండి ఆ లోకలైజ్కి అంతా ఫుడ్ సప్లై చేయడం, బట్టలు సప్లై చేయడం చేసాం. ఎవరైతే మన బంకర్లో ఉన్న బాడీస్ తీయడానికి మేము వెళ్తే లాగితే చెయ్యి వచ్చేది అంతే, అంటే బాడీ ఉండిపోయేది. ఇంకేం చేస్తాం? ఆ చెయ్యి ఎవరితో డిఎన్ఏ చేస్తుందో చూసి ఈ బంకర్ దాన్ని బట్టి. అందుకని ఇప్పుడు మీరు వెళ్ళేసరికి కొంత చిహ్నం కడతారు, మెడలోనే ఇక్కడ కడతారు అని చెప్పకూడదు ఓపెన్గాను. అంటే ఒకవేళ యుద్ధంలో కానీ ఏవైనా డ్యామేజ్ అయితే ఈ సైనికులకి వాళ్ళని ఎలా గుర్తించాలని ముందుగుంటా ప్రిడిక్షన్ చేసి వాళ్ళకి చేతికి ఒక ఇండికేషను, మెడకు ఒక ఇండికేషన్ కట్టేస్తారు. దాన్ని బట్టి తెలుస్తుంది ఈ అబ్బాయి సో అని తెలుస్తుంది, గుర్తుపడడం కోసం. లేకపోతే చిన్న భిన్నం అయిపోయింది కదా ఎలా తెలుస్తుంది? మైన్స్ పడ్డాయి, బ్లాస్ట్ అయిపోయారంటే ఎలా తెలుస్తుంది? సో ఇవన్నీ ఫేస్ చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు దాంతోపాటు మీరు ఎన్నది ఫుడ్, టైంకి ఫుడ్ కూడా కావాలి. ఎంత పని చేసేటప్పుడు ఫుడ్ కావాలి, ఫుడ్తో పాటు నీళ్ళు కావాలి. దానికి తేడానికి మనిషి స్పేరం కావాలంటే ఎవరైతే ఆ ట్రేడ్ వ్యక్తి ఉన్నాడో, తేవాల్సిన వ్యక్తి, ఆ వ్యక్తి కూడా పాల్గొంటున్నాడా యుద్ధంలో? ఆపుతున్నా ఏమంటాడు, మీతో పాటు నేను ఫైట్ చేస్తాను, నేను మీరు ఎక్స్ట్రా డ్యూటీ కదా. సో ఇవన్నీ బర్డన్స్, ఇవన్నీ కుర్రోళ్ళకి ఎవరికి ఏం తెలీదు. కొంతమంది కొన్ని దగ్గర జాబ్స్ వచ్చేస్తాయి, జాబ్స్ రాగానే కొంత ఇన్కమ్ సంపాదించి వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఐఎమ్ ద హీరో,
అంటే మిగతా విషయాలు తెలియదు వాళ్ళకి. నాకెంత 50,000 జీతం వచ్చేస్తుంది, లేదా నేను ఐటీఐ చదివి పలానా దగ్గర ఫ్యాక్టరీలో జాబ్ వచ్చింది. ఇప్పుడు జాబ్ వచ్చిన కుర్రోడికి జాబ్ రాని కుర్రోడికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మెరిట్లు 1-2 మార్కుల్లోనే పోతాడు. కష్టపడి ఇప్పుడు 5 కిలోమీటర్స్ రన్ ఎవరో చేస్తారు, ఫస్ట్ సెకండ్ తీస్తాం మనం. థర్డ్ వ్యక్తి పరిగెట్టలేనట్ట 5 కిలోమీటర్లు పరిగెట్టినంటే జస్ట్ ఒక స్టెప్ వెనక ముందు. ఇప్పుడు క్రాస్ కంట్రీ చూస్తాం అంటే అంతే కష్టం వాళ్ళు పడతారు, వాళ్ళు బ్యాడ్ లక్ అంతే. మీకు ముద్ర రాసి పెట్టిన రాసి పెట్టలేదు. కానీ మాట అండి, ఇప్పుడు ఒక మాజీ సైనికులుగా మీరు చెప్పండి, మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఖచ్చితమైన ప్రతీకార చర్య ఉంటుందని. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇట్లాంటి అటాక్స్ ఖచ్చితంగా జరుగుతాయి? 100% మేడం, నేనైతే 100% ఎక్స్పెక్ట్ చేశాను. కొంతమంది అంటారు యుద్ధం రాకుండా ఉంటే బాగుండేమని, ఎవరో ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. కానీ మేమైతే ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే ఆయన మోడీ గారు లాగా డెసిషన్ మేకరు నేనైతే చూడలేదు. భవిష్యత్తులో మరి చూస్తానో చూడలేదు తెలియదు. ఇది దీటైన చర్య, ఇలాంటి చర్య నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇంత గట్టిగా, కానీ ఇంత ఇలా చేస్తే ఒక నైట్ దొరకొడతాను అనుకోలేదు. మా వీర మహిళలు ఇద్దరికి కూడా జోహార్లు బీడేమని చెప్తున్నాను. బిగ్ సెల్యూట్. మా సోదరిమణి, మై సిస్టర్ సోఫియా, మై సిస్టర్ విక్రమ సింగ్ మేడం గారికి, వింగ్ కమాండర్ మేడం ఇద్దరికి కూడా సెల్యూట్. బికాజ్ యోమికా సింగ్ బోత్ ఆర్ డిడ్ గుడ్ జాబ్. యుద్ధంకి సిద్ధం అవుతున్నారు, వాళ్ళు ఎక్కుతున్నారు జెట్లు అంటే తిరిగి వస్తావో రామో అన్న అందరికీ ఉంటుంది. అమ్మో అక్కడికి వెళ్ళి బార్డర్స్కి వెళ్ళి మీరు వాళ్ళని కొట్టి మళ్ళీ రిటర్న్ రావాలి. ఇప్పుడు మనం ఎంత సిద్ధంగా ఉన్నామో వాళ్ళు అంత సిద్ధంగా ఉంటారు కదా. అమ్మో వస్తున్నాయి జట్లు వస్తున్నాయంటే వాళ్ళు కూడా ఇవ్వచ్చు, రావచ్చు రాకపోవచ్చు, ప్రతి వ్యూహాలతో వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు సిచ్యువేషన్ ఫ్రీ సిచ్యువేషన్ కాదు కదా. కానీ వాళ్ళు అంత ధైర్యంగా లీడ్ చేసి, అంటే వెనకాల టీం ఉండదని ఉంటారు, కానీ ముందు వీళ్ళు లీడ్ చేశారు. వెళ్ళి వాళ్ళు అక్కడ మిసైల్స్ కొట్టేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. అది నిజంగా విక్టరీ. ఈ సింధూర్ ఆపరేషను మీకు మళ్ళీ చరిత్ర రాసుకోవాల్సిందే. ఇంకా ఈ జనరేషన్ మీ వెరీ లక్కీ పీపుల్. ఇప్పుడైతే జనరేషన్ ఎవరున్నారో కరోనా చూసి పహల్గామ్ దాడి చూడటం మన జీవితంలో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే, ఆపరేషన్ సింధూర్ ఎక్స్పీరియన్స్, ఈ మాటలు కానీ, ఈ డిబేట్స్ లో కానీ, ఈ జర్నలిజం కానీ, లేకపోతే మీరు షేర్ చేసుకున్న మాటలు మనందరికి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. 100% ఇలాంటి అంటే మళ్ళీ ఇలాంటి జరగకూడదు. ఎందుకు జరగకూడదు అంటే ఏది జరిగినా ప్రతిచర్యగా మనం చేస్తాం. నష్టం అనేది ఆ రెండు వైపులా ఉంటుంది. అయితే నష్టం మూర్ఖులకు జరిగితే పర్వాలేదు, మంచి వాళ్ళకి జరిగితే బాధ. నష్టం ఇటు జరిగినా నష్టమే. కానీ ఇది మాత్రం హిస్టరీయే, రిపీటెడ్ హిస్టరీ. దీన్ని మీరు చరిత్రలో గుర్తుంచుకోవాల్సిందే. ఇంకోటండి, నేను మన ఏదైతే విద్యాశాఖ వారిని కోరుతున్నానో, చాలామందికి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కారణం ఏంటంటే స్టూడెంట్స్కి, కుర్రోళ్ళకి. ఇప్పుడు మీరు సడన్గా వెళ్ళి స్టూడెంట్స్కి ఇలా బీటెక్ చేసాడో ఎంటెక్ చేసాడో ఆ మైక్ పెట్టండి, జనగణమన పాడగలవా బాబు అంటే పాడలేకపోతున్నారు. వందే మాత్రం వచ్చా బాబు అంటే ఇలా అడగండి అలా అంటే వాళ్ళు మనకు నేర్పించేవారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏదో నవ్వుతున్నారే తప్ప ఆ నవ్వడం కూడా మీడియా ఒక ఇదిగా చూపించి వదిలేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియకపోవడానికి కారణం ఏంటని సీరియస్గా విశ్లేషణ చేస్తే వాళ్ళకి నేర్చుకోవట్లేదు వాళ్ళు. ఇదైతే మన చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక చట్టం చేసింది అనుకోండి, ఆ చట్టాలని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. వాట్ ఈజ్ యూసీసీ ఏదో అంటే ఈ రోజు చేస్తే రేపు పెట్టి మనకు అనట్లేదు. ఒక 5 years గ్యాప్లో ఇన్ని అయ్యాయి అనుకోండి, అవన్నీ డిగ్రీ వచ్చాక పెడుతున్నారు. వీళ్ళకి 10th class నుంచి ఇన్ని తెలిసి అనుకోండి, అప్పుడు వీళ్ళు ఎవరో చెప్పింది నమ్మరు. ఇప్పుడు మనం మొన్న ఎన్డీటీవీను ఆజ్తక్ న్యూస్లో చూస్తే ఏదైతే మనం వక్ఫ్ బోర్డ్ కోసం అయిందో ధర్నాలు చేశారు ఢిల్లీలో, వాళ్ళ దగ్గర మైకులు పెడితే, ఆజ్తక్ ఛానల్ మైక్ పెడితే, ఎన్డీటీవీ వాళ్ళ మైక్ పెడితే ఎందుకు చేస్తున్నారంటే इसके बारे में बताओ बोले से नहीं हमको पता नहीं, हमारा उसको पूछने से तुम क्यों पकड़ के खड़ा है, प्लकार्ड पकड़ के खड़ा है कि इसको नहीं होना चाहिए बोल करके. यू हैव टू नो समथिंग, ये क्या है, इसमें नुकसान क्या है, अच्छा क्या है, మంచి ఏంటి చెడు ఏంటి, ఇది ఇంప్లిమెంట్ చేస్తే లాభమా నష్టమా, అందులో నాకు నష్టం ఏంటి, దేశానికి లాభం ఏంటి అనేది దే హ్యావ్ టు నో. అప్పుడు కదా నువ్వు ధర్నా చెయ్యాలా వద్దా అనేది డిసైడ్ అవ్వగలవు. సబ్జెక్టు ఇంకొకటి అడగాలనిపిస్తుంది. ఒక వ్యక్తిని మనం ఫేస్ చేయాలి అంటే ఆ వ్యక్తిలో ప్లస్ మైనస్ కూడా మనం తెలుసుకోవాలి. సో మీకు ట్రైనింగ్ టైంలో మనం ఏంటి, మన దేశ పౌరులు ఏంటి, మనం దేశం కోసం ఎట్లా సాక్రిఫైస్ చేయాలి, ఏమేమి ముందుకు ఎలా అగ్రెసివ్గా వెళ్ళాలి, ఓకే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదం కావచ్చు, లేకపోతే ఆ ఆర్మీకి సంబంధించిన ఫోర్స్ కూడా ఎలా ఉంటారు అనేది కూడా మనకి ట్రైనింగ్లో చెప్తారా సార్? అంటే క్రూరత్వం అంటే వాళ్ళ నుంచి మనం చాలా చూస్తున్నాం. ఎస్, అంటే
మనం దుష్మన్ని ఎలా ఎదుర్కోవాలి, శత్రువుని ఎలా ఎదుర్కోవాలనేది క్లియర్ కట్గా మనకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మనం ఎలా ఫేస్ చేయాలనేది ట్రైనింగ్లో చెప్తారు. అవన్నీ నేర్చుకుంటాం. అంత క్రూరత్వంగా చేయాలి కొన్ని ట్రూప్స్ ఉన్నాయి, వాళ్ళకి కఠినంగా నేర్పిస్తారు. దాన్ని మనం కమాండో అని, బ్లాక్ క్యాట్ అని రకరకాల పేర్లతో పిలుస్తాం. అవన్నీ ఇప్పుడు సీక్రెట్స్ చెప్పకూడదా చెప్పొచ్చా అనే కన్నా ప్రతిదీ కూడా గూగుల్లో తెలిసిపోతుంది. అంటే మన ట్రైనింగ్ కోసం అసలు ఎక్కడ రివీల్ చేయొద్దు, బట్ వాళ్ళ మెంటాలిటీస్ ఎట్లా ఉంటాయి అనేది ఓన్లీ మనం మాట్లాడుకున్నది పాక్. అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మెంటాలిటీ చాలా క్రూరంగా ఉంటుంది. మనం ఏంటంటే శత్రువుల్ని మనకి వాళ్ళు హాని చేసినా చేయకపోయినా వాళ్ళ స్టడీ బట్టి, గ్రంథాలు బట్టి ఏటట్టు ఉందో మాకు మళ్ళీ ఓపెన్గా చెప్తే మళ్ళీ వాళ్ళు ఫాలో అయిపోతారు. వాళ్ళు మనం అలా కాదు, అందరూ మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇదే చదువుకున్నాం మనం. వాళ్ళు అలా కాదు, వాళ్ళని నన్ను ఫాలో అవ్వని వాళ్ళు మంచి వాళ్ళు కాదు అలా చెప్తారు. సో అది తప్పు ఒప్పు అని వాళ్ళు డిసైడ్ అవ్వాలి. నేను నా వ్యూ ఆఫ్ పాయింట్లో తప్పు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది కరెక్ట్ సిద్ధాంతం. ఇండియా సిద్ధాంతం ఏంటండి, ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం అందరూ కలిసి ఉండాలి. అందరికి ఆ సిద్ధాంతం ఉండబట్టే మీరు చూడండి, ఇప్పుడు ఆర్థిక పరంగా కూడా మనం మంచి థర్డ్ పోస్ట్లోకి వచ్చాం. మీరు ఎకనామికల్ కూడా చూడండి. ఏదో మన కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యోగస్తులకి ఏదో ఎంప్లాయీస్కి కదా చేయట్లేదని గోల్ పెడుతున్నారు తప్ప, మళ్ళీ వాళ్ళు దేశ భద్రత విషయంలో వాళ్ళని అడగండి. ఎంప్లాయీస్ మీరు మైక్ పెడితే నాకు స్టీల్ ప్లాంట్ అమ్మేశారు, అది అమ్మేశారు, ఈ గోలే పెడతారు. అది ఒప్పుకుంటాను. వన్ సైడ్ అంటే ఏ మినిస్టర్ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఏ కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రతి పౌరుడికి న్యాయం చేయలేదు. అందరికీ న్యాయం చేసేయాలి అంటే మొత్తం ఖజానా కొన్ని కోట్లు అప్పు తెచ్చేయాలి వరల్డ్ బ్యాంక్ నుంచి. అందరినీ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు గత రాష్ట్ర ప్రభుత్వం పేరు ఎవరిది చెప్పను, ఇన్ని పథకాలు పెట్టినా ఓడిపోయిందంటే దే ఆర్ నాట్ హ్యాపీ, పీపుల్ నాట్ హ్యాపీ. ఆర్ యూ అండర్స్టాండ్ అన్నాడు. కానీ అయితే నా పాయింట్ అర్థమైపోయింది. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేసేస్తారంటే కాదు, దే ఆర్ నాట్ స్టిల్ హ్యాపీ. అలాగని ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఇంకేం స్టార్ట్ చేయలేదు, సంతోషంగానే ఉన్నారు. సో ప్రజల యొక్క నాడి పట్టుకోవడం అనేది వెరీ టిపికల్. వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఆ వేవ్ అలాగ వెళ్ళిపోతుందంటే అంతే. ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చాం కాబట్టి మేము గెలాలనుకోవడానికి లేదు, మేమేమి ఇవ్వలేదు కాబట్టి మేమేమి చేయట్లేదు అనట్లేదు. ఎవరు వాళ్ళ రేంజ్లో వాళ్ళు చేస్తున్నారు. మన బాధ్యతగా కూడా మనం దేశానికి, రాష్ట్రానికి ఏమి చెప్పినా మనం యువత, ఎస్పెషల్లీ యువత ఏది బాగోవాలన్నా, బాగు చేయాలన్నా, ఎదుర్కోవాలన్నా, దీటైన సమాధానం ఇవ్వాలన్నా యువత చేతిలోనే ఉంది. మీరు బీటెక్ చదవండి, సాఫ్ట్వేర్ అవ్వండి, చదువుకోండి. మీ ట్రాక్ని మీరు ఆపమని నేను ఎప్పుడు చెప్పను. అంటే ఈ ట్రాక్లో వెళ్తే అమ్మో అందరూ కొంతమంది ప్రశ్నించవచ్చు, ఏంటి మిమ్మల్ని అందరూ ఆర్మీకి వెళ్ళిపోమంటావా అని. నో, మీరు ఆర్మీకి వెళ్ళిపోమని నేను చెప్పట్లేదు. ఎవరు ఆర్థిక పరిస్థితి బట్టి వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నేను అనుకున్నాను మా అబ్బాయిని ఆఫీసర్ చేద్దాం, 2 సార్లు ఎన్డీఏ రాసాడు, ఎన్డీఏలో అవలేకపోయాడు. ఓకే, నో ప్రాబ్లం, సిడిఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ ప్రిపరేషను వాళ్ళ లక్ బాగుందనుకోండి అవుతారు ఆఫీసర్, లేదనుకోండి వేరే ట్రాక్లో పంపిస్తాను. వ్యూ అంటూ ఉండాలి. నేను ఇది అంటూ చెయ్యాలి, ఒక లక్ష్యం అంటూ ఉండాలి. అలా ఉండకుండా ఏదో అవుతుందిలే, ఏదో అవుతుందిలే అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఈయన ఊరికనే పిచ్చెక్కిపోతున్నారు, మా డాడీ ఊరికనే పిచ్చెక్కిపోతున్నారు. ఎక్స్పెక్టెడ్ ఎవరి డాడీ దాన్ని ఊహించుకోండి. ఆయన ఎంత చిరాకు ఉంటారా, బిజీగా ఉంటారంటే ఆయన బిజీగా ఉండబట్టే నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఆయన రెస్పాన్సిబుల్గా ఉండబట్టే మీరు హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ మనం హ్యాపీగా పడుకున్నామంటే అక్కడ ఎంత బిజీగా ఉన్నారో నా పౌరులు కానీ, నా భారతదేశ సైనికులు కానీ, నా మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, డిఫెన్స్ మినిస్టర్ XYZ వాళ్ళందరూ పడుకోరు. వాళ్ళంత టెన్షన్గా ఉండబట్టే మీరు ఇక్కడ రిలాక్స్గా పడుకున్నారు. సో భారతదేశ పౌరుల భద్రతే తమ బాధ్యతగా అక్కడ బార్డర్లో సైనికులు చేస్తున్న సర్వీస్ ఎంత కీలకమో ఇక్కడ సివిలియన్స్గా మన లైఫ్ మన ఇష్టం అనేది కాకుండా మనం కూడా ఒక బాధ్యత కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దుర్గారెడ్డి గారు ఆవేదన కూడా అదే, ప్రతి ఇంటి నుంచే ఒక బాధ్యత అనేది స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా దేశం భద్రత వైపు ఖచ్చితంగా ముందుగా వెళ్తుంది అనేది కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి భారత పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అన్నీ కూడా మనం కీలకంగా వాచ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో, మనం ఎలా ఉండాలి, మనల్ని ప్రభుత్వం ఎలా ప్రిపేర్ చేస్తోంది అనేది ప్రతి ఒక్కరూ చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా రకరకాల విశ్లేషణలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు పహల్గామ్ దాడికి ప్రతి దాడి రివెంజ్ అనేది ఒక రేంజ్లో అయితే
తీర్చుకుంటుంది మన భారత సైన్యం అంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దాంట్లో మన నారీమణులు నారీ శక్తి ఏంటో కూడా ఉగ్రవాదులకి చూపించడమే కాదు, ఇప్పుడు మనపైనే తిరగబడుతున్నటువంటి పాకిస్తానీలకు కూడా మన సైన్యం ఏ రకంగా సమాధానం చెప్తుందో కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా అందరం కూడా జై హింద్ చెప్పాల్సిందే, జై భారత్ అని చెప్పాల్సిందే. ఇలాంటి సిచ్యువేషన్స్ మాత్రం అంటే ఆపరేషన్ సింధూర్ అనేది మాత్రం ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇక్కడ మనం కేవలం త్రివిధ దళాల సాహసోపేతమైనటువంటి పౌరుషత్వం అనాలా, లేకపోతే వీరోచితమైన పోరాటం అనాలి, ఇవన్నీ కూడా మనం చూసి కొంత ఇన్స్పైర్ అవ్వాలి అనేది కూడా మాజీ సైనికుల యొక్క అభిప్రాయం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి